అంతే అంతే, ఏం లేదు. అంతే అండి. సమాజాన్ని బట్టి చూస్తే ఇప్పుడు నేనే ఉన్నా. నాకేం లేదు ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే. మామిడికాయ పచ్చడి డబ్బా, పెద్ద డబ్బా నిండా మామిడికాయ పచ్చడి ఉంటే ప్రతిరోజు మామిడికాయ పచ్చడి వేసుకొని తినేది మేము. ఇంట్లో బియ్యమే. కాకపోతే ఆ ఇంట్లో బియ్యం ఒక్కటే పంపించేవాళ్ళు మా వోళ్ళు. మామిడికాయ పచ్చడి, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. చిన్న రూము 250, రూ. 550 రూము. చిన్న గది. కింద సాప, ఒక్కటే సాప. చిన్న స్టవ్వు. ఇంట్లో నుంచి ఏం తెచ్చుకోలే మేము. అలానే వచ్చేసినాం. వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము కొంచెం డెవలప్ అయినాం. కొంచెం పర్లేదు. మా వారు చదువుకోలేదు. 10th వరకే చదువుకున్నారు మా వారు. నేను డిగ్రీ చేశా. కొన్ని రోజుల వరకు జాబ్ చేశా నేను కూడా. కొన్ని రోజులు చేశా అంతే. మా బాబు కడుపులో పడ్డ వరకే చేశా. తర్వాత ఇంక నాకు రెస్ట్ అయింది. నేను కూడా పని చేయలే, వర్క్‌కి పోలేదు, జాబ్‌కి పోలేదు, ఇంట్లోనే ఉన్నా. తను ఒక్కడే తీసుకొచ్చి పెట్టేవాడు. 9 నెలలు కూడా నేను మా ఆయన దగ్గరే ఉన్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోలే నేను. మా అమ్మ తీసుకెళ్తా అన్నా అసలు నేను పోలే. మా ఆయన దగ్గరే ఉన్నా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను హెల్తీ ఫుడ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తినమంటారు, యాపిల్స్ తినమంటారు, అన్నీ తినమంటారు కదా. నేను ఓన్లీ అన్నమే తినేదాన్ని. మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఓన్లీ అన్నమే తినేదాన్ని. అన్నమే, ఫ్రూట్స్ గీట్స్ అసలు నాకు ఆలోచన కూడా వచ్చేది కాదు. అది తినాలి, ఇది తినాలి, ఇది తింటే బాబు మంచిగా ఉంటాడు, అది తింటే అదంతా అసలు మనకు తెలియదనమాట. అవన్నీ కూడా తెలియదు అసలు నాకైతే. మా వారు కూడా తనకు పనికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఏదో కొంత డబ్బు వస్తే అదే ఏదో ఒకటి వండుకునేటోళ్ళం, తినేటోళ్ళం, చక్కగా ఇద్దరం ఉండేవాళ్ళం. మా బాబు పుట్టాక మాకు కొంచెం 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 స్టేజ్ పెరుగుతూ ఉంది. మా బాబు పెరిగే కొద్దీ మాకు స్టేజ్లు పెరిగినాయి అన్నమాట. మా బాబు పుట్టాడు, కొంచెం స్టేజ్లు పెరుగుతూ 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 వచ్చామన్నమాట మేము. నిజంగా అప్పుడు మా దగ్గరికి ఎవ్వరు రాలే. కనీసం మా అత్త కానీ మా మామ కానీ మమ్మల్ని ఏదో ఇసిరేసినట్టే పడేశారు మమ్మల్ని. మా అమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళంటే ఓకే నా తరపున, కానీ ఇసిరేశారు మమ్మల్ని. అలా అలా పక్కకి ఇసిరేశారనమాట. అలానే ఉన్నాం మేము. తర్వాత మా వారికి కొంచెం వర్క్ ఎక్కువైపోయింది, పనులు దొరికినాయి చక్కగా దేవుడి దయ వల్ల. మా బాబు పెరిగే కొద్దీ మాకు కొంచెం కొంచెం డబ్బు పెరిగింది. అలానే బంధువులు పెరిగారు, ఫ్రెండ్స్ పెరిగారు. ఇప్పుడు మా వాడికి 15 ఇయర్స్, 10th నెక్స్ట్ ఇయర్. హ్యాపీగా ఇప్పుడు కారు కొనుక్కున్నాం, ప్లాట్లు కొనుక్కున్నాం. కాకపోతే రెంట్కే ఇక్కడ ఉండేది. ఇంటి దగ్గర ఒక 3 ఎకరాల పొలము ఉంది. చక్కగా తినడానికి కొంచెం పర్లేదు, మంచిగానే ఉన్నాం. హ్యాపీ ఇప్పుడైతే. కానీ మేమున్న సిచ్యువేషన్ ప్రకారం మేము ఏమీ లేనప్పుడు మా దగ్గరికి ఎవరు రాలే నిజంగా. డబ్బు ఎప్పుడైతే పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ